కీలక వడ్డీ రేట్లను తగ్గించనున్నారనే అంచనాల మధ్య ఇవాళ దేశీయ మార్కెట్లు ఫుల్ జోష్లో ట్రేడ్ అయ్యాయి. ట్రేడింగ్ ఆశాంతం సూచీలు భారీ లాభాల్లో కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్తో పాటు టారిఫ్ల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందన్న సంకేతాలతో దేశీయ మార్కెట్లో బుల్ రంకెలు వేసింది. అలాగే రేపు వెలువడే మానిటరీ పాలసీ నిర్ణయాల్లో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు కోత ఉండవచ్చనే అంచనాలు మన మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయి. చైనా, వియత్నాం ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంపై అమెరికా సుంకంపై నష్టం తక్కువనే అంచనాలు ఇన్వెస్టర్ల ఆందోళనను తగ్గించాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ధర కూడా తగ్గడం కూడా మన మార్కెట్లకు బూస్టింగ్ ఇచ్చింది. ఓవరాల్ గా చూస్తే ఇవాళ సెన్సెక్స్ 1089 పాయింట్లు, నిఫ్టీ 374 పాయింట్లకు పైగా లాభంతో ముగిశాయి. జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సిప్లా, టైటాన్ 3 నుంచి 5% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్వల్ప నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్ గా ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు క్రాంతి బతిని గారు, మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే మేడం. క్రాంతి గారు చెప్పండి, ఇవాళ స్టాక్ మార్కెట్ లో ఇంతలా లాభపడటానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, మీ విశ్లేషణ ఏంటి? ప్రధానంగా చూసినట్లయితే గ్లోబల్ క్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఈరోజు ఏషియన్ మార్కెట్స్ కానీ, మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ కానీ అన్ని చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయింది. సో గ్లోబల్ మార్కెట్స్ లో పాజిటివిటీ అనేది ప్రస్తుతం ఉండటంతో మార్కెట్స్ కి బాగా దోహదపడి ఈ పాజిటివ్ టెరిటరీలోకి రావడానికి. అంతేకాకుండా మీరు ఇందాక చెప్పినట్లు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లాస్ట్ ఫ్యూ డేస్ కనుక చూస్తే అరౌండ్ 10 to 15% దాకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డౌన్ అవటం చూస్తున్నాం. అది మన ఇండియన్ ఎకానమీకి వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ద క్రూడ్. సో ఇండియన్ ఎకానమీకి చాలా పాజిటివ్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవడానికి క్రూడ్ ఆయిల్ డౌన్ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కింద చూడాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక కన్సెన్సస్ వ్యూ అనేది ఉంది. అంటే అందరూ కలిసి ఆర్బీఐ మానిటరీ పాలసీలో 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ రావడానికి అవకాశం ఉందని చూస్తున్నాం. కానీ ఏంటంటే ఇంకా 25 బేసిస్ పాయింట్స్ మించి కూడా రేట్ కట్ రావడానికి అవకాశం ఉంది అనే న్యూస్ కూడా మార్కెట్ లో ఉండటంతో ప్రస్తుతానికైతే ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవడం మనం చూస్తాం. నెక్స్ట్ ప్రధానంగా 22,500 ఇది ఒక మార్కెట్ కి ఒక రెసిస్టెన్స్ జోన్. సో ఈ రెసిస్టెన్స్ జోన్ టెక్నికల్ గా మార్కెట్ సస్టైన్ అయింది. అందువల్ల మీడియం టు షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది ఒక పాజిటివ్ టెరిటరీలోకి రావటం మనం చూస్తున్నాం.